తాజా 30 నెల్లూరు జిల్లా రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. 2014 దాకా తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో బలం తక్కువగా ఉండేది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక్కడే ఈ జిల్లా నుంచి టీడీపీ తరపున వాయిస్ వినిపించేవారు. ఇప్పుడు నెల్లూరు తెలుగుదేశం పార్టీ బడా నేతలతో నిండిపోతోంది. ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాటు నెల్లూరును శాసించారు. వీరిప్పుడు టీడీపీలో చేరారు. వీరికంటే ముందు నేదురుమల్లి కుటుంబం నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరణం తర్వాత ఈ కుటుంబం హవా తగ్గిపోయింది. అంతకంటే ముందు నల్లపరెడ్డి కుటుంబం నెల్లూరు జిల్లాలో హవాను కొనసాగించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలో ఉన్నారు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు. ఆ తర్వాత జగన్ చెంతకు వచ్చారు. కోవూరు ఉప ఎన్నికలో గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 2014 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన పార్టీ అయిన వైసీపీ కూడా ఓడిపోయింది. దీంతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నైరాశ్యంలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్తారని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పి జగన్ ఇవ్వలేదని ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. మార్చి 17న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఓడించేందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని టీడీపీలోకి రప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రసన్న కుమార్ రెడ్డి కూడా టీడీపీలోకి వెళ్లడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.